అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ అంటూ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రైతులకు పెద్దపీట వేసి రైతులు మొఖాల్లో చిరునవ్వుతో కుటుంబం అంతా ఆనందంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా రైతు బాగుండాలని చెప్పి వాళ్ళు ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేస్తూ రైతులు పెద్దపీట వేసుకుంటూ వస్తున్నాం. గడిచిన 6 నెలల్లో కానీ చూస్తే గత ప్రభుత్వం ఏదైతే 1674 కోట్ల రూపాయలని రైతులు ధాన్యం బకాయిలు పెట్టేసిపోతే మన ప్రభుత్వం రాగానే 1000 కోట్ల రూపాయలు నిధులు ఇమీడియట్గా రిలీజ్ చేసి రైతులు ఆదుకున్నటువంటి ప్రభుత్వం. మరొక నెల 15 రోజులు గడువు తీసుకుని ఆ మిగిలిన 674 కోట్లు కూడా రిలీజ్ చేసి రైతులు ధాన్యం బకాయిలు లేకుండా చేసినటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా చూస్తే ధాన్యం కొనుగోలు సైతం గతంలో మనకి ఈ యొక్క రబీ ఖరీఫ్ అనేది 2 ఉంటాయి. మాకైతే వాడిక భాషలో దాళవా సారవా అని చెప్పేసి అంటుంటారు. ముందు సారవా వస్తుంది, తర్వాత దాళవా వస్తుంది. సారవా ధాన్యం అమ్మిన తర్వాత అవి దాళవా కూడా ధాన్యం వచ్చేసి అవి కూడా మిల్లర్లకు ఇచ్చినా సరే ఈ యొక్క సారవా ధాన్యాన్ని డబ్బులు వచ్చేవి కాదు. వాటి కోసం చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ ధాన్యం పట్టే గోతాల కోసం కూడా చాలా కష్టాలు పడినటువంటి పరిస్థితులు మనం చూసాం. అదేవిధంగా చూస్తే మనం ఇక్కడ కాకుండా రైస్ మిల్లు దూరంగా ఉన్న రైస్ మిల్లు ఇచ్చే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పేర్లతో తరుగు మజూరులతో రకరకాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వాన్ని చూసాం. కానీ దానికి భిన్నంగా మన ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్పాం. ఆ 48 గంటలు కూడా గడవక ముందే ప్రతి రైతుకి కూడా డబ్బులు ఇస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూస్తే ఈ యొక్క ధాన్యాన్ని కూడా పిచ్చి రేటు పెట్టి కొంటున్నాము. స్థానికంగా రైస్ మిల్లులకు అమ్ముకోమన్నాం. నచ్చిన రైస్ మిల్లులో అమ్ముకునే విధంగా వెలుసుబాటును కూడా కల్పించిన ఏకైక ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూస్తే మన స్థానికంగా నేను ఒక రైతు బిడ్డగా వచ్చి రాజకీయాల్లోకి వచ్చాను. చివరి ఎకరానికి కూడా నీరుకి ఇబ్బంది రాకుండా చూస్తాను. నేను రైతు ముఖాల్లో చిరునవ్వు చూస్తానని చెప్పి మొదటి నుంచి రాజానగరం నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతన్నకు కూడా చెప్పుకుంటూ వచ్చాను. కానీ ఎక్కడ కూడా నీటి ఎద్దటి లేకుండా సాగునీరు సక్రమంగా నీరు ఇచ్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి 2 సార్లు ఏదైతే మొదట పంట వేసామో 2 సార్లు ముంపుకు గురైంది. ఓసారి ముంపుకు గురైనట్లుగా అన్నింటికి డబ్బులు ఇచ్చేసాం నష్టపరిహారం కింద. రెండోసారి ఇంకో ఏదైతే ఉండిపోయిందో దానికి ఇంకా నష్టపరిహారం ఇవ్వలేదు. ఫైల్ అంతా ప్రాసెస్లో ఉంది. త్వరలో అది కూడా నష్టపరిహారం ఇచ్చి రైతును ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చూసినట్లయితే మనం రైతులకి పెద్దపీట వేస్తూ వస్తున్నాము. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు 150 ఈ యొక్క పశువులు కట్టుకోవడానికి షెడ్లు అనేది 150 శాంక్షన్ చేసాం. మరొక 150 కూడా ప్రపోజల్లో పెట్టాం. ఈ రైతులకి అదేవిధంగా గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు కూడా ఇచ్చే ప్రపోజల్స్ కూడా మనం తీసుకొచ్చాం. అంతా రైతుల కోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే మనం ఏదైతే సాగునీరుకి ప్రతి ఎకరానికి చివరి ఎకరానికి కూడా నీరు ఇస్తామని చెప్పామో ఆ నీరు ఇస్తానని చెప్పిన దానికి మనం ఖచ్చితంగా మీ కమిటీ అనేది బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భం మరోసారి తెలియజేస్తున్నాం. మీరు పుష్కర అనే దానికి పుష్కర ఎత్తిపోతల పథకానికి కమిటీ మెంబర్లుగాను, వైస్ ప్రెసిడెంట్లుగాను, ప్రెసిడెంట్లుగాను సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాను. పుష్కరాల్లో ఆ కాలువలో ఇప్పటికే చాలా చోట్ల బీచెస్ పడిపోయినాయి. ఏదైతే గండ్లు పడిపోయి ఉన్నాయో ఆ గండ్లు పూడ్చే విషయంలో కానీ చాలా చోట్ల కాలువలన్నీ కూడా మెయిన్ కెనాల్ కూడా పూడికలు వచ్చేసినాయి. పూడికలతో మొత్తం పూడికిపోయింది. అలాగే సబ్ కెనాల్స్ ఏదైతే ఊర్లలో మనం పొలాలకు వెళ్ళేది ఏదైతే కాలువలు ఉంటాయో చిన్న చిన్న పిల్ల కాలువలు వాటి సైతం కూడా భూమి లెవెల్ కంటా కూడా అయిపోయి నీరు రాని పరిస్థితి ఉంది. అసలు అది ఎలా ఉందంటే దాంట్లో ఈ తూటుకాడ కానివ్వండి, గుర్రపు డెక్క కానివ్వండి, లేకపోతే మట్టి కానీ రకరకాలుగా పడిపోయి నీరు అనేది ఆ యొక్క థైలాండ్స్ అంటే దాన్ని థైలాండ్స్ చివరి ఎకరాల భూములు ఏదైతే ఉండిపోయాయో ఆ చివరున్న భూములకి నీరు అందకుండా ఉండిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం.
కానీ నీటి యొక్క అదే చివరి ఎకరానికి భూములకి నీరు వెళ్ళకుండా ఇబ్బంది పడుతున్నాం. ఒక రైతు బిడ్డగా పూర్వం మేము కూడా వచ్చినటువంటి ఏదో కాలువలో చిన్న చిన్న పిల్ల కాలువలో పైనుంచి పొలాల్లో నుంచి మామిడి తోటలో నుంచి వచ్చిన ప్రతి నీటి పొట్టుని కూడా వడకట్టి దాన్ని పట్టుకొని గట్లు అడ్డంగా వేసుకుని పొలాల్లో నీరు పెట్టి ధాన్యం పండించినటువంటి నేను కూడా ఒక రైతుకి బిడ్డనే. నేను కూడా కొంతకాలం వ్యవసాయం కూడా చేశాను. దాని మీద నాకు అవగాహన ఉంది. ఖచ్చితంగా రైతుకు మాత్రం నీరు విషయంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకూడదు. కాబట్టి మీ యొక్క కమిటీ ఆధ్వర్యంలో కూడికలు అనేది సక్రమంగా తీస్తాం, గండ్లన్నీ కూడా సక్రమంగా మనం పూర్తి చేస్తాం. అదేవిధంగా ప్రతి ఎకరానికి నీరు అందిస్తాం. ఇవన్నిటికి కూడా మీరు కూడా బాధ్యత వహించి ఎక్కడ ఏ ఇబ్బందులను నా దృష్టి తీసుకొస్తే నా సహాయ సహకారాలు అందించి మీకు మంచి పేరు తీసుకొచ్చే బాధ్యతను నేను తీసుకుంటాను. నాకు మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే బాధ్యతను మీరు అందరూ తీసుకోవాలని చెప్పి సందర్భం మీ అందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా మనకి తొర్రిగడ్డ ఒకటి మనకున్నటువంటి నియోజకవర్గంలో పెద్ద ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలు ఒకటి తొర్రిగడ్డ, 2 పుష్కరాలు. ఈ యొక్క తొర్రిగడ్డ పుష్కరానికి కూడా తొర్రిగడ్డకు కూడా మనం ఒక చైర్మన్ ఒక వైస్ చైర్మన్ ఉంటారు. ఆ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా ఒక పర్సన్ని మనం టీడీపీ నుంచి చైర్మన్గా మొదట 2.5 సంవత్సరాలు పెట్టాము. తర్వాత 2.5 సంవత్సరాలు జనసేన నుంచి మనం ఒక పర్సన్ మనం పెట్టడం జరిగింది. వాళ్ళిద్దరే చైర్మన్లు వైస్ చైర్మన్లుగా ఉండి తొర్రిగడ్డ మనం పనిచేసుకునే విధంగా. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా టీడీపీకి జనసేనకి కూడా చెరొకటి ఇచ్చాము. ఇందులో ఇప్పుడు అడపాల వీర వెంకట సత్యనారాయణ గారు ప్రస్తుతమో ఆయన చైర్మన్గా ఉంటారు. దానికి అడప వీరబాబు గారు వైస్ చైర్మన్గా ఫస్ట్ 2.5 సంవత్సరాలు ఉంటారు. ఆ తర్వాత 2.5 సంవత్సరాలు కూడా ఈయన అడప వీరబాబు గారు టీడీపీ నుంచి చైర్మన్గా ఉంటారు. ఈయన అప్పుడు వైస్ చైర్మన్ గారు ఉంటారు. వీళ్ళిద్దరు కూడా మారుతారు. మీకు ఇందులో ప్రెసిడెంట్లు అందరూ కూడా వీళ్ళ చైర్మన్గా సెలెక్ట్ అయ్యేటప్పుడు మీరు వీళ్ళకి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. వీళ్ళిద్దరితో సారథ్యంతో ఈయన టీడీపీ ఈయన జనసేన వీళ్ళిద్దరి సారథ్యంలో ఖచ్చితంగా వీళ్ళిద్దరు చైర్మన్లు కానీ వైస్ చైర్మన్లు, ఇద్దరు చైర్మన్లే ఇద్దరు వైస్ చైర్మన్లు వీళ్ళు మారుతూ ఉంటారు వీళ్ళు, అంతే తప్ప ఇంకేముండదు. కాబట్టి ఇందులో ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు, ఇద్దరు సమానం వీళ్ళు. కాబట్టి వీళ్ళ ఆధ్వర్యంలో పుష్కరం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేద్దాం. పుష్కరంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిద్దాం, రైతులకు మంచి చేద్దాం. మీకు మంచి పేరు తెచ్చుకోండి, నాకు మంచి పేరు తీసుకురండి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే అర్ధరాత్రి అపరాత్రి లేదు, నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఒక మెసేజ్ అయినా సరే పెట్టండి, ప్రజలందరికీ ఉపయోగపడే పనులు చేద్దాం. కాబట్టి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలకు మంచి సేవ చేసే అవకాశాన్ని మనకు వచ్చింది. కాబట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ అనే భావం ఎవరు పెట్టుకోవద్దు. ఇక్కడ బీజేపీలోనే మెంబర్స్ ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు. 3 పార్టీల తరఫున కూడా నన్ను ఓట్లేసి గెలిపించి నన్ను ఎమ్మెల్యేని చేశారు. కాబట్టి 3 పార్టీలని కూడా నేను సమానంగా చూసుకుంటాను తప్ప ఇందులో భేదాభిప్రాయాలు మాకు లేవు. నాకు కానీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి కానీ నీరుకొండ వీరన్న చౌదరి గారికి కానీ ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. మేము అందరినీ కలిసికట్టుగా వెళ్తున్నాము. చిన్న ఏదో ఉంటాయి, ఇంట్లో కూడా చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ మా మధ్య మాత్రం 3 ఇన్ఛార్జీల్లో మాత్రం ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా నిజాయితీగా పద్ధతిగా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు. నీరుకొండ వీరన్న చౌదరి గారు కూడా బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం క్యాడర్ నాకు సపోర్ట్ చేస్తుంది, జనసేన క్యాడర్ సపోర్ట్ చేస్తుంది, బీజేపీ క్యాడర్ సపోర్ట్ చేస్తుంది. నేను కూడా అందరినీ సమానంగా చూస్తాను తప్ప నాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఎవరైనా ఎప్పుడైనా మీరు ఏ కాల్ చేసినా నేను బాధ్యత వహించి మీ యొక్క పదవుల్ని మీరు సక్రమంగా నిర్వర్తించండి. భవిష్యత్తులో కూడా ఇంకా మంచి ఉన్నత పదవులను కూడా మీరు పొందే విధంగా ప్రజలందరూ కూడా ఆశీస్సులు, ప్రజలందరూ సపోర్టు, ప్రజలందరూ నమ్మకాన్ని పెంచే విధంగా మీరు అందరూ పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి